ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అన్ని మతస్థులు చాలా మంది క్రైస్తవుల్ని పట్టి అడిగేటువంటి ప్రశ్న, మీ క్రైస్తవులు ఎందుకు బొట్టు పెట్టుకోరు అని. స్వతహాగా క్రైస్తవుల్లోనే చాలా మందికి వారు బొట్టు ఎందుకు పెట్టుకోరో తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఏదో ఆచారం లాగా లేకపోతే చర్చిలో ఎవరో చెప్పారని చాలా మంది బొట్టు మానేస్తూ ఉంటారు. ఆ తర్వాత క్రైస్తవులుగా మారినటువంటి వారిని చూసి వేరే అన్య మతం వాళ్ళు నువ్వు బొట్టెందుకు తీసేసావు అని ప్రశ్నించడం, వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం, వారి సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ అంటే విధవరాలతో వారు పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు అసలు ఆ బొట్టు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మన భారతదేశంలో బొట్టుకు చాలా పేర్లు ఉన్నాయి. మన తెలుగులో బొట్టు అంటాం, హిందీలో అయితే బింది, తిలక్ అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. జనాలకి ఈ ఫ్యాషన్ సెన్స్ అనేది పెరిగిన తర్వాత ఈ స్టిక్కర్స్ అనేవి కూడా మార్కెట్ లోకి వచ్చేసాయి. అసలు ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిగా నాగరికత అనేది మొదలైంది మెసొపటోమియా సివిలైజేషన్ లో. అంటే మనిషి ఒక సొసైటీగా ఏర్పడి తనకు తగినటువంటి జీవన శైలిని అలవరుచుకుంటూ ఒక ఈకో సిస్టమ్ గా మారి బ్రతకటం మొదలు పెట్టింది మెసొపటోమియా సివిలైజేషన్ లోని చాలా మంది ఆర్కియాలజిస్ట్ అలాగే సైంటిస్టులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ మెసొపటోమియన్ సివిలైజేషన్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే 10,000 బిఫోర్ క్రైస్ట్ ఎరా నుంచి 4,000 బిఫోర్ క్రైస్ట్ ఎరా వరకు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత కూడా కొన్ని పీరియడ్స్ కింద ఆ యొక్క సివిలైజేషన్ గ్రోత్ ని వాళ్ళు డివైడ్ చేస్తూ వచ్చారు. అలా చేసుకుంటున్న టైంలో వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది దేవీ దేవతలను కూడా రూపొందించుకున్నారు. ఈ మెసొపటోమియన్ సివిలైజేషన్ సంబంధించిన సుమేరియన్స్ అండ్ అకాడియన్స్ వాళ్ళు పూజించుకునేటువంటి ఈ దేవీ దేవతలకి కూడా ఆ నుదుటి మీద మార్క్స్ ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఆ సుమేరియన్స్ అండ్ అకాడియన్స్ పూజించేటువంటి దేవీ దేవతల పూజారులు, ఇంగ్లీష్ లో వి కెన్ సే హై ప్రీస్ట్స్, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క డివైన్ కనెక్షన్ తెలియజేసుకోవడానికి నుదుటి మీద మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండేవారని సైంటిస్టులు తెలియజేశారు. మెసొపటోమియా సివిలైజేషన్ లో పూజింపబడినటువంటి ఇనాన్నా అనే ఒక దేవత, ఆమెనే ఇస్తార్ అని కూడా అంటారు. అలాగే మార్దుక్ అనేటువంటి యొక్క ఐడల్స్ లో గాని ఆ మాన్యుమెంట్స్ లో గాని ఈ యొక్క మార్కింగ్స్ అనేవి ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇనాన్నా దేవత అంటే దాదాపు ఉర్ పీరియడ్ టైంలో అంటే క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల నుంచి 3,000-3,500 సంవత్సరాల వరకు ఉన్నటువంటి డైనాసిటీ పీరియడ్ అది. అదే మెసొపటోమియన్ సివిలైజేషన్ లో ఉన్నటువంటి అక్కాడియన్ అనేటువంటి వారు కూడా వారి యొక్క వారియర్స్ ని వారి యొక్క ర్యాంకింగ్ పరంగా, వారి యొక్క సామర్థ్యాల పరంగా వారి నుదుటి మీద మార్కింగ్స్ అనేవి చేయటం మొదలు పెట్టారు. మన భారతదేశం దగ్గరకు వస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అది దాదాపు 6,000 సంవత్సరాలు బీసీ నుంచి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వారు పూజించిన దేవుడైన పశుపతికి కూడా ఆ నుదిటి మీద మార్కింగ్స్ అనేవి చేయటం సైంటిస్టులు గుర్తించారు. ఇవి మాత్రమే కాకుండా ఏన్షియంట్ ఈజిప్షియన్స్, ఏన్షియంట్ చైనీస్ వీళ్ళందరూ కూడా వారి యొక్క దేవీ దేవతల పరంగా, వారి యొక్క ఆచారాల పరంగా ఎప్పుడూ నుదిటి మీద మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. కొన్ని కల్చర్స్ లో అయితే ఆ నుదిటి మీద డైరెక్ట్ గా టాటూసే వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మన మధ్యలో ఆ బొట్టు స్థానాల్లో పచ్చబొట్టు వేసుకుని ఉన్న వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. ఈ పరంగా చూసుకున్నట్లయితే అన్ని సివిలైజేషన్స్ లో కూడా ఈ యొక్క బొట్టు పెట్టుకోవటం ఆర్ నుదిటి మీద మార్కింగ్స్ చేసుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అది ఏ ఒక్క ధర్మానికో ఏ ఒక్క మతానికో పేటెంట్ అయితే కాదు. మన భారతదేశంలో ఉద్భవించినటువంటి బుద్ధిస్టులు గాని, జైన్స్ గాని, సిక్స్ గాని వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీ అండ్ వాళ్ళ యొక్క రిలీజియన్ రిప్రజెంటేషన్స్ కింద వాళ్ళు కూడా బొట్టు అనేది పెట్టుకోవటం సర్వసాధారణం. ఇంకా బైబిల్ విషయానికి వస్తే దేవుడు స్పష్టంగా బైబిల్లో ఒక వచనాన్ని రాయించారు. అదేంటంటే ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు అని ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే బోడి చేసుకోవటం అంటే బొట్టు తీసేయటం అని అంటారు. కానీ ఈ సందర్భాన్ని గనక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి రెండోసారి ఎవరికి బోధించబడిందంటే ఇశ్రాయేలీలకు. ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తరువాత ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళక ముందు మోషే మరొకసారి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను వారికి జ్ఞాపకం చేసేటువంటి సందర్భం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కాబట్టి అక్కడ ఐగుప్తీయులు పాటించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పాటించకూడదని చెప్పి మోషే స్పష్టంగా ఇశ్రాయేలీలకు చెప్పడం జరిగింది. మరి ఇదే వచనం దీనికి ముందుగా ఎక్కడన్నా రాయబడిందా అంటే లేవియా కాండము 19వ అధ్యాయము 28వ వచనం గనక చూసుకుంటే, చచ్చిన వారి కొరకు మీ దేహమును చింపుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి ఈ రెండు సెంటెన్సెస్ గనక
మీరు కంపేర్ చేస్తే నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకోవటం ఆనాడు ఐగుప్తీయులకి సర్వసాధారణం. ఒక బొట్టు లాగా, ఒక మార్కింగ్ లాగా చేసుకోవటం అది వారి ఆచారం. కాబట్టి మా దేవుడైనటువంటి యెహోవా అక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీ కనుబొమ్మల మధ్య పోడి చేసుకోనకూడదు. అంటే షుడ్ నాట్ కీప్ ఎనీ మార్కింగ్స్. పచ్చబొట్టే గాని, ఇప్పుడు మీరు అంటున్న తిలకం ఏవైనా గాని. ఇప్పుడు మనల్ని అధికంగా ప్రశ్నించే వారిలో మన హైందవ సహోదరులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వారి మతంలో వారు పాటించేటువంటి ఆచారంలో వారికి బొట్టు అనేది సర్వసాధారణం. ఎందుకంటే వాడు పెట్టుకున్న బొట్టును బట్టి వాడి కాస్ట్ ఏంటనేది కూడా చెప్తారు. అంటే వాడి కులం ఏంటనేది కూడా చెప్తారు. ఈ విషయం పద్మ పురాణంలో వారి యొక్క గ్రంథాల్లోనే ఉంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, మరి కొంతమంది క్రైస్తవులు పెట్టుకుంటారు కదండి, వారికి మీరేం చెప్తారు అని. ఇప్పుడు చెప్పేది పూర్తిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. నా దృష్టిలో ఏంటంటే, బొట్టు అనేది కేవలం అలంకారం వరకైతే క్రైస్తవులు పెట్టుకోవచ్చు. కానీ దాని వెనక ఆచారం గనక ఉంటే, దాని వెనక అన్యమత పరమైనటువంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే పెట్టుకోవద్దు అని మాత్రం నేను చెప్తాను. స్త్రీలు అలంకరించుకోవటం తప్పు కాదు, కానీ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వటం తప్పు. కాబట్టి ఈ అన్ని మతస్థులు అనేటువంటి మరొక మాట ఏంటంటే, భర్త చనిపోయినటువంటి స్త్రీలాగా, వారి భాషలో వారు ఇంకొకలా చెప్తారు, మనం సౌమ్యంగా వెధవరాలు. సో వెధవరాల్లాగా మీరు ఆ బొట్లు తీసేసి తిరుగుతారేంటి అని చాలా అసభ్యంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. నేను వారందరికి అడిగేటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బొట్టు తీసేసి ఉన్నంత మాత్రాన భర్త చనిపోయిన స్త్రీతో సమానం అని మీరు కంపేర్ చేస్తుంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్. కోల్కతాలో జరిగినటువంటి రేప్ ఇన్సిడెంట్ ని ఆవిడ ప్రొటెస్ట్ చేస్తూ, ఆవిడ నిరసన తెలుపుతూ ఇలా స్క్రీన్ ముందుకు వచ్చారు. ఆవిడ బొట్టు పెట్టుకుంది, ఆవిడ పద్ధతిగా చీర కట్టుకుంది, ఆవిడ మెడలో ఏదో గొలుసు వేసుకుని ఉంది. ఆవిడ బొట్టు పెట్టుకుంది కదా అని బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళని నేను అనుకోలేదు కదండి. మేము అలా అనలేం కూడా, ఆలోచించాలి. కాబట్టి ఇక మీదట ఇలాంటి కంపారిజన్స్ చేసే ముందు ఆలోచించుకుని చేయటం మంచిదని నా విజ్ఞప్తి. బొట్టు పెట్టుకోవటం పెట్టుకోకపోవటం అనేది ఒకరి అభిమతం. వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, నచ్చకపోతే వద్దంటారు. క్రైస్తవుల్లో కూడా బొట్టు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకోని వాళ్ళు పెట్టుకోరు. పెట్టుకుంటున్న వాళ్ళకి తీసేయాలనిపిస్తే వాళ్ళకి తీసేస్తారు, అది వాళ్ళ పర్సనల్. మీరెవరూ వచ్చి పర్టికులర్ గా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు గ్రహించి అర్థం చేసుకుంటారని భావిస్తూ దేవుడు మీ అందరికి తోడుగా ఉండును గాక. సైనింగ్ ఆఫ్ యెహోవా షాబోత్.